నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమను టీవీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వివేచననివ్వండి. నీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమమును నాయన ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, మానవ జీవితంలో దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అనేక సందేహాలు రావటం అనేది సహజం. ఆ సందేహాలను నివృత్తి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే విశ్వాసములో మనం బలపడగలుగుతుంటాం. ఏమంటే నాకు ఏ సందేహము లేదు అని ఒకవేళ మనం మాట్లాడితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవటం లేదు అని అర్థం. ఇక మీడియా విస్తృతమైన ఈ కాలాలలో అనేక యూట్యూబ్ ఛానల్లో అనేకమైన సంగతులు వింటున్నప్పుడు సహజంగా వీరు ఇలా మాట్లాడారేంటి, వారు అలా మాట్లాడారేంటి అని అనేకమైన సందేహాలు మనలో కలుగుతుంటాయి. ఆ సందేహాలు అలానే ఉండటం వల్ల విశ్వాసములో మనం సన్నగిల్లిపోయి భక్తిలో నుంచి మరలా లోకములోనికి వెళ్ళిపోతాం. ఈరోజు కూడా చాలామంది యూట్యూబ్లో అనేకుల ప్రసంగాలు విని చివరికి ఏది రైటో తేల్చుకోలేక విశ్వాసములో నుంచి తొలగిపోయిన వారు కోకొల్లలుగా కనబడుతున్నారు. చూసారా, సందేహం అనేది ఎంత ప్రమాదకరమైనది. మన ఆరోగ్య విషయంలో సందేహం ఉన్నా దాన్ని నివృత్తి చేసుకోవాలి. ఎందుకంటే అనుమానం పెనుభూతమన్న సామెత మనందరికీ తెలుసు. ఆ అనుమానం కాస్త బలపడగలిగితే నిజాన్ని కూడా నమ్మలేని దుస్థితి మన జీవితంలో కలుగుతుంది. మానసిక వ్యాధులలో కూడా ఈ అనుమానము కూడా ఒక మానసికమైన వ్యాధిగా గుర్తించబడింది. అంటే ఆలోచించండి, నా గురించే మాట్లాడుకుంటున్నారు అన్న అనుమానం, నన్నేదో చేస్తారు అన్న అనుమానం. ఎందుకు తొలినాళ్లలో దాని గురించిన స్పష్టత లేకపోవటం వల్ల ఆ అనుమానం కాస్త పెరిగి అలానే అనుమానించే స్థితిలోనికి వారు వెళ్ళిపోతారు. అంటే ఆరోగ్య ప్రకారంగా చూసినా, మానసికంగా చూసినా ఇవి చాలా ప్రమాదకరమైనవి అని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా పిల్లలు కూడా చూడండి, వారికి ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి. క్లాస్ రూమ్లో అడగడానికి భయపడతారు. వాటిని నివృత్తి చేసుకోకపోవటం వల్ల చదువు కుంటుపడిపోతుంది. అంతే, చదువులో వెనకబడిపోతారు. కాబట్టి మన విశ్వాస జీవితంలో కూడా వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు మనలో సందేహాలు కలగటం అనేది సహజం. వాటిని నివృత్తి చేసుకోగలిగితేనే మనము దేవునిలో బలముగా నిలబడగలిగే స్థితి మనకు కలుగుతుంది. సందేహం అనేది మన ఆత్మీయ జీవితంలో ఎంత ప్రమాదకరముగా మారిపోయే అవకాశం ఉందో లేఖనాలలో వ్రాయబడిన ఒక మాటను మనం చూద్దాం. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి చూడండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. సందేహపడు వారి మీద కనికరము చూపించండి, కోప్పడకండి అంటున్నాడు. సందేహము పడువారి మీద కనికరము చూపించండి అని, అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని రక్షించండి అంటే ఈ సందేహము వారిని అగ్నిగుండములోకి తీసుకుని వెళ్ళేంత భయంకరమైనదిగా మారిపోతుంది. ఒక సందేహపు నివృత్తి మీరు చేస్తున్నారు అంటే, అగ్నిలో నుంచి లాగినట్టుగా వారిని రక్షిస్తున్నారు అంటే
ఎంత ప్రమాదము నుంచి మీరు కాపాడుతున్నారో దయచేసి మీరు ఆలోచించండి. ఆ సందేహము అవిశ్వాసంగా మారిపోయి, ఆ అవిశ్వాసంలో భక్తిని కోల్పోతూ, నరకానికి అగ్నిగుండముకు దగ్గరగా ఉన్న వారిని మీరు లాగుతున్నారు అంటే, సమాధానం చెబుతూ సందేహాలు నివృత్తి చేస్తున్నారు అంటే, అది ఎంత గొప్ప పనో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది కదా ప్రియమైన వారిలారా. కాబట్టి ఏదైనా నాకు తెలియదు అన్నప్పుడు మనం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. అదేవిధంగా మన హృదయములో ఉంటున్న సందేహాలు నివృత్తి చేసుకోవటం అనేది మన ఆత్మీయ జీవితానికి మంచిది. అలాని ఎవరో చెప్పారు అని మన విశ్వాసము మనుష్యుల మీద ఆధారపడటానికి వీలు లేదు. లేఖనము ఏమి చెప్పుతున్నది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రియమైన వారులారా. ఏమంటే బైబిల్ నాకు అర్థం కాదు కదా అని అనేకులు అనుకుంటారు. కానీ ప్రార్థనా పూర్వకంగా నువ్వు చదువు, అర్థం కాకపోయినా మరలా చదువు. నువ్వు చదువుతుంటూ వెళుతున్నప్పుడు దేవుడు తన ఆత్మ సహాయముతో లేఖనాలలో ఉంటున్న ఆశ్చర్యకరమైన సంగతులు నీకు అర్థం చేయించగలిగే సమర్థుడు ప్రేమన దేవుని పిల్లలారా. ఈరోజు అనేకుల విశ్వాసం మనుషులను ఆధారం చేసుకుని కనబడుతుంది. ప్రాణం పెట్టిన క్రీస్తును పక్కకు పెట్టి కళ్ళ ముందున్న మనుష్యులను హృదయాలలో పెట్టుకుంటున్న అనేకులైన క్రైస్తవ విశ్వాసులు ఈరోజు కనపడుతున్నారు ప్రేమన వారలారా. అది స్థిరమైన పునాది కాదు, బలమైన విశ్వాసము కానే కాదు. స్థిరమైన పునాది క్రీస్తు, బలమైన విశ్వాసము వాక్యమై ఉన్నప్పుడే నీ జీవితంలో దేవుని కొరకు ఉన్నతంగా మనం బ్రతకగలం. కాబట్టి సందేహము ఎంత ప్రమాదకరమైనదో మనం తెలుసుకున్నాం గనక ఆ సందేహపడు వారి మీద ఎలా కనికరం చూపించాలి, ఆ సందేహపడు వారిని ఎలా వారికి నివృత్తి చెయ్యాలి ఆ సందేహాలు అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని సందర్భాలు మనకు కనబడుతుంటాయి ప్రేమన వారిలారా. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చూడండి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. ఇక్కడ పరిసయ్యుడు నికోదేము యూదుల అధికారి అని లేఖనాలలో రాయబడింది. యేసుక్రీస్తు చేస్తున్న అద్భుతాలు, యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాటలు, ఆ మాటలలో ఉంటున్న శక్తి పరిసయ్యుల మధ్య డిస్కషన్కు చర్చ సంభాషణ జరిగింది. నిజంగా దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ ఈ కార్యక్రమాలు చెయ్యలేడు అన్న ఒక నిర్ధారణకు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు ప్రేమన వారలారా. యేసుక్రీస్తు నికోదేము ఈ రాత్రి వేళ ఎందుకు వచ్చావు, రేపు మాట్లాడదాంలే అనట్లేదు. నికోదేము హృదయంలో సందేహము. ఆయనకున్న సందేహము ఏంటి అంటే, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈయనే నన్ను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళగలిగే మార్గాన్ని చెప్పగలిగిన సమర్థుడు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక భయం ఉంటుంది. ఆ భయం ఏంటో చెప్పమంటారా? చనిపోయిన తర్వాత నేనేమైపోతాను అన్న భయం. ఏదో అందరిలో చావు అందరికీ వస్తుంది అన్నట్టుగా మాట్లాడతాం. చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి రేపు మనం అన్నట్టుగా మాట్లాడుతుంటాం. కానీ ప్రియమైన వారలారా, ఆ భయం అందరికీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ సందేహము లేనిదెవరికి? నికోదేము కూడా వృద్ధుడు, తన జీవితం ముగిసిపోతుంది, నేను చనిపోతే నేనేమైపోతాను. ఆయనకున్న ఆశ ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి, దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ యేసు క్రీస్తే ఆయన దగ్గరికి వెళ్ళగలిగే మార్గము చెప్పగలడు అని విశ్వసించి ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి రాత్రి వేళ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు వెంటనే కనికరపడుతున్నాడు. నేను చెప్పను అనట్లేదు.
ఈ సంగతి కూడా నీకు తెలియదు అనట్లేదు, విసుక్కోవట్లేదు. ఈరోజు సమాజంలో మనుషుల మధ్య ఇవన్నీ మనం గమనిస్తుంటాం కదా. మాటలాడటానికి బరువైపోయిన కాలాలలో మనం ఉంటున్నాం కదా. యేసుక్రీస్తు అతన్ని ప్రేమించి ఎంత చక్కగా సమాధానాన్ని చెప్తున్నాడో దయచేసి మీరు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. వెంటనే నాకు అర్థమైపోయింది అని ఈ మాట చెప్పగానే వెళ్ళిపోలేదు. మరలా సందేహం వచ్చింది. ఏం సందేహమో చూస్తారా? ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జనింపగలడా అని ఆయనను అడగగా వెంటనే తన సందేహాలను నివృత్తి చేసుకుంటున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, సందేహాన్ని నివృత్తి చేసుకుంటున్నాడు. నిజమే కదా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ భాష లోకంలో ఉన్నవారికి అర్థం కాదు. అర్థం కాక బైబిల్లో మాటలు ఇలా ఉన్నాయేంటి అనుకుంటుంటారు. కానీ అడిగితే ఎందుకు అలా రాయబడిందో వారి సందేహాలకు నివృత్తి అవుతాయి. ఉదాహరణగా, తిరిగి జన్మించటం, క్రొత్త జన్మనగానే ఆల్రెడీ తల్లి గర్భంలో నుంచి మనం పుట్టాం కదా, మరలా క్రొత్త జన్మ ఏంటి అని ఆ సందేహం రావటం సహజం. ఇప్పుడు వెంటనే దాన్ని తనకు ఆపాదించుకుంటూ ముసలివాడైన మనుష్యుడు మరలా ఎలాగో తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా జనింపగలడు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఒకడు నీటి మూలముగా గాని ఆత్మ మూలము గాని జనించితేనే గాని అతడు పరలోక రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఏమండి, మీరు ఆలోచించగలిగితే ఎప్పుడైతే ఈ మాటలను నికోదేము వింటున్నాడో ఏమండి, ఆయన మనసుకు తృప్తి కలిగింది. ప్రేమన వారలారా, ఏమండి, సందేహము మనసులో ఉంటే కంట్లో నలుసున్నట్టు. ప్రేమన వారలారా, కంటిలో నలుసుంటే మీరు చూడగలరా? అది పోయేంత వరకు చాలా ఇబ్బందిగా ఉంటాం. మన హృదయంలో కూడా సందేహం కూడా అలాంటిదే. ప్రేమన వారలారా, వాటిని వెంటనే క్లియర్ చేసుకోవటం అనేది చాలా మంచిది, చాలా మంచిది. ప్రేమన వారలారా, మరి అప్పటి వరకు ఈ నికోదేము ధర్మశాస్త్రాన్ని కలిగి చదువుతున్నాడు కదంటే, ధర్మశాస్త్రాన్ని పైపైన చదివారే తప్ప ధర్మశాస్త్రంలో మూలాన్ని గ్రహించలేకపోయారు. యేసుక్రీస్తు చెబుతున్నప్పుడు ఆనందం, ఆశ్చర్యం. ఎందుకంటే పరలోకానికి వెళ్ళగలిగే ఒక మార్గాన్ని నేను తెలుసుకొనగలిగాను అని. ప్రేమన దేవుని పిల్లలారా, నికోదేముకు అర్థం కావడానికి పాత నిబంధన గ్రంథంలో మోషే సందర్భాన్ని ఎత్తుకొని, ఇదిగో యేసుక్రీస్తునైన నేను ఎత్తబడుతున్నాను, నా వైపు చూడాలి, బాప్తిస్మం అనగా నీటి మూలముగా పుట్టినది నీటి ద్వారా, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ ద్వారా జనించాలి అని ఎప్పుడైతే లేఖనాల లోతుల్లోనికి తీసుకుని వెళ్ళాడో ఆయన సందేహాలన్నీ నివృత్తైపోయాయి. ప్రేమ వాళ్ళారా, ఈ సందేహాలతోనే ఉన్నాడు అనుకోండి, ఏం జరిగి ఉండేది? ఈ సందేహాలతో ఉంటే ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని కొరకు బ్రతకటం ఉండదు. ఇంకా దేవుని కొరకు బ్రతకకపోతే అగ్నిగుండములోనికి వెళ్ళాలి. సందేహపడు వారి మీద కనికరము చూపండి, అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగండి అంటే సందేహంలో ఉన్నవాడు అగ్నిగుండానికి దగ్గరగా ఉన్నాడు, అందులో పడిపోబోతున్నాడు అని దాని అర్థం. ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు సందేహం అనగానే చిన్నది అనుకుంటున్నారేమో. దయచేసి దాన్ని చిన్నదిగా తీసుకోవడానికి వీలు లేనే లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే యేసుక్రీస్తు ఎప్పుడు సందేహపడు వారి మీద ఆయన కనికరము చూపుతూ ఉన్నాడు. ఈ సందేహము నివృత్తైతే సత్యము కొరకు నిలబడతారు. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు శిష్యుల విషయంలో కూడా ఆయన చేస్తున్నది మీరు లేఖనాలలోనికి వెళ్ళి మీరు చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట, లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 38వ వచనాన్ని చూడండి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు
నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. ఆ క్రింది మాటల్లో ఇంకా లేఖనాలను ఆయన వివరించాడు. లేఖనాలను వివరించగానే వారు మనసు లేఖనాలను గ్రహించి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను విశ్వసించారు. ఎవరు? శిష్యులు. దయచేసి ఆ మాట కూడా చూడండి, 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, క్రీస్తు శ్రమపడి 3వ దినమున లేస్తాడు అన్న ఆ లేఖనాలన్నీ వివరించగానే సందేహములు నివృత్తయ్యాయి. ఇప్పుడు వీరికున్న సందేహం ఏంటో తెలుసా? యేసుక్రీస్తును సిలువ వేశారు, ఆయనను సమాధి చేశాం, ఇప్పుడు ఆయన తిరిగి లేచాడా లేదా మాకు కనబడుతుంది, ఆయన కాదా అన్న సందేహములు. ఇది ఎంత ప్రమాదకరమైందో మనందరికీ అర్థమవుతుంది కదా. శిష్యులే సందేహపడుతున్నారు అంటే ఆ తర్వాత కాలాలలో సువార్త వెళ్ళే అవకాశం ఉందా? లేనే లేదు ప్రియమైన వారలారా. అందుకే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత వారి సందేహాలను నివృత్తి చేస్తున్నాడు. ఎందుకంటే ఈ సందేహాలతో వారు ఉన్నారనుకోండి, వారు అగ్నిగుండములోనికి వెళ్ళిపోతారు. ఈ సువార్త, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడన్న సువార్త వెళ్ళదు. ఆ సువార్త వెళ్ళకపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఈరోజు సువార్త వెల్లడైంది గనక యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి రక్షణలోనికి వచ్చి ఆయన కొరకు బ్రతుకుతూ పరలోకం మీద ఆశను మనం కలిగి ఉన్నాం. అగ్నిగుండము నుంచి, నరకము నుంచి యేసుక్రీస్తు మనల్ని తప్పించి తన శిలువ రక్తము ద్వారా మనల్ని కడిగాడన్న ఆనందం మనకుంది. యేసుక్రీస్తు పునరుత్థానము తెలియపరచబడకపోతే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు, ఇదిగో మీరు భూతం అనుకుంటున్నారేమో, నాకున్నట్లుగా ఎముకలు మాంసము భూతమునకుండది, ఇదిగో చూడండి నా చేతులు నా పాదములు అని ఆయన చూపిస్తున్నాడు. అంతేకాదు, మీ దగ్గర ఆహారమునకు ఏమైనా ఉన్నదంటే కాల్చిన చేపనివ్వగానే వారి ముందు ఆయన దాన్ని భుజించగానే లేఖనాలను బట్టి కన్నులు తెరవబడ్డాయి. వెంటనే ఆ సందేహాలన్నీ నివృత్తి అయ్యారు గనుక అపోస్తల కార్యములో మీరు చూడగలిగితే, ఇదిగో యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మేము ఆయనకు సాక్షులమని నిలబడ్డారు. సందేహముతో ఉంటే నిలబడగలరా? మీరు ఆలోచించండి. సందేహము కలిగిన వాడు సాక్షిగా నిలబడగలడా? కష్టం. యేసుక్రీస్తు వారి సందేహములు తొలగించాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళగలడు. కానీ తర్వాత ప్రకటించబడబో రక్షణ సువార్తను గురించి ఆలోచించి వారి సందేహములన్నీ నివృత్తి చేసినట్లుగా లేఖనాలలో స్పష్టంగా కనపడుతుంది ప్రేమన వారలారా. ఆ సందేహాలు నివృత్తి చేసుకున్నవారు క్రీస్తు కొరకు ఎంత చక్కగా నిలబడ్డారో మీరు చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఎంత దృఢముగా, ఎంత ధైర్యముగా, ఎంత విశ్వాసంగా మాట్లాడుతున్నారో చూడండి. ఈ మాటలు అనేకమైనవి మనకు లేఖనాలలో కనబడుతూనే ఉంటాయి ప్రేమన వారిలారా. యేసుక్రీస్తు కొరకు అవమానాన్ని వీరెందుకు భరించాలి? సందేహము లేదు. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు, మేము కూడా తిరిగి లేస్తాము. ఒకవేళ సందేహం ఉంటే విశ్వాసములో వీరు ఎదిగేవారు కాదు. యేసుక్రీస్తే తిరిగి లేవలేదనుకుంటే శిష్యులు మాత్రం యేసుక్రీస్తు కొరకు నిలబడగలరా? చెప్పండి ప్రేమన వారలారా. యేసుక్రీస్తు వారికున్న సందేహములను నివృత్తి చేశాడు. బలముగా దేవుని కొరకు శిష్యులు నిలబడగలిగారు అని లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోగలం ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి.
లేఖనాలు చదువుతున్నప్పుడు ఆ సందేహాలలో ఉండొద్దు. వాటి నివృత్తి కొరకు మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే విశ్వాసములో నీవు నేను బలముగా ఉండగలం. ప్రేమన దేవుని పిల్లలారా, నికోదేము సందేహాలు నివృత్తి చేసుకొని సంతోషించినట్లుగా, విశ్వాసములో బలపడినట్లుగా మనము కూడా లేఖనాలను చదువుతున్నప్పుడు, అక్కడ ఇక్కడ దేవుని మాటలు వింటున్నప్పుడు వాటిని లేఖనాల దగ్గరికి తీసుకొని వచ్చి లేఖనము ఏమి చెబుతున్నది అని మన విశ్వాసము లేఖనాల మీద ఆధారపడాలి. విశ్వాసం కలిగించే లేఖనాల మీదనే సందేహం వస్తే అసలు దేవుని కొరకు నీవు నేను బ్రతకటమే కష్టం. ప్రేమన దేవుని పిల్లలారా, అపోస్తులుడైన పేతురు గారిని కూడా యేసుక్రీస్తు అదే విషయంలో మందలించినట్లుగా మనం చూడగలం. ప్రేమన వారలారా, దయచేసి మీరు చూడండి, మత్తయి సువార్త 14:31. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పెను. సందేహం మనుషులో రాగానే మునిగిపోతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానన్నప్పుడు, రా పేతురు అన్నప్పుడు ప్రభు అనుకుని వెళ్ళి తాను కూడా నీళ్ళ మీద నడుస్తున్న పేతురు గారు నిజంగా ఒక్కసారిగా హృదయములో సందేహము రాగానే మునిగిపోతున్నాడు. ప్రేమన వారలారా, నిజమే కదా. మనం కూడా చాలాసార్లు విశ్వాసంలో బలంగా దృఢంగా ఉంటాం. కానీ ఎప్పుడైతే లేఖనాలను చదవటం మానేసి, ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి నెమ్మదిగా లోకం వైపు వెలుగుతుంటే అనేకమైన సందేహాలు మనకే వస్తుంటాయి. ఈరోజు చూడండి, చాలామంది అడుగుతుంటారు, అసలు దేవుడున్నాడా అని అడుగుతుంటారు. ఎవరు? ఆల్రెడీ బాప్తిస్మము పొందుకొని దేవుడున్నాడని ఒప్పుకొని ఉన్నవారే. ఎందుకు? కష్టం వచ్చింది. కష్టం రాగానే ఎన్ని సందేహాలు, నష్టం రాగానే ఎన్ని సందేహాలు, అవమానాలు రాగానే ఎన్ని సందేహాలు. దయచేసి మీరు ఆలోచించండి. దేవుడు నన్ను విడిచిపెట్టాడా? సందేహం. ఆ సందేహంలో ఏం జరుగుతుందో తెలుసా? లేఖనాలు హృదయంలో ఉంటే బలంగా ఉంటాం. సందేహం రాగానే పేతురు గారు మునిగిపోయినట్లుగానే మనం ఈ లోకములో మునిగిపోతాం. అందుకే యేసుక్రీస్తు అల్ప విశ్వాసి, ఇంతలోనే ఎందుకు సందేహపడితివి అంటే, సందేహం అనేది మనిషిని అల్ప విశ్వాసములోనికి తీసుకుని వెళుతుంది. ఆ సందేహాలతోనే నిండిపోతే విశ్వాసాన్ని కోల్పోయే భయంకరమైన స్థితి. విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు అగ్నిగుండానికి కాకపోతే మరి ఎక్కడికి వెళతాం? ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించు ఒక్కసారి. నీకున్న ఆ సందేహాలు నివృత్తి చేసుకో. దేవుని వాక్యము దగ్గరికి వచ్చి వాక్యాన్ని ప్రత్యక్షంగా చూడగలిగే స్థితి, వాక్యము ద్వారా ఆయన ప్రత్యక్షతను అనుభవించగలిగే స్థితిని మనం పొందగలగాలి. ప్రేమన వారలారా, ఒకరోజు ఒక తమ్ముడు చక్కగా విశ్వాసంలో ఎదుగుతుండేవాడు. సడన్గా విశ్వాసాన్ని కోల్పోయాడు. ఎందుకు నేర్పినప్పుడు, పాస్టర్ గారు ఎవరో ఎక్కడో యూట్యూబ్లో ఎక్కడో బైబిలు తప్పు అని చెప్పారట. అంతే. అప్పటి వరకు ఉంటున్న ఆ విశ్వాసాన్ని కోల్పోయాడు. ఎందుకు? సందేహం వచ్చింది. ఆ రోజు నుంచి బైబిల్ చదవటం నేను మానేశాను. చూసారా, యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి చక్కగా విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్న జీవితంలో ఎవరో ఒకరు అనుమానాన్ని కలిగించగానే సందేహం వచ్చింది. ఆ సందేహము అలానే ఉండిపోయేసరికి విశ్వాస జీవితాన్నే కోల్పోయాడు. కాబట్టి సోషల్ మీడియా విస్తృతంగా ఉంటున్న ఈ కాలాలలో ఇలాంటి పరిస్థితి మీకు మాకు ఎదురవుతుంది కదా. కానీ నువ్వెప్పుడు కూడా ఆ సందేహాలలో ఉండటానికి వీలు లేదు. దాన్ని నివృత్తి చేసుకో. విశ్వాసములో బలముగా ఉండు. అగ్నిగుండానికి వెళుతున్నట్లుగా ఉంటున్న మనిషి జీవితాన్ని లాగాలి. ప్రేమన దేవుని పిల్లలారా, ఎందుకంటే దేవుడు మాట్లాడగలిగే సమర్థుడు. లేఖనాలను మనం ముందు పెట్టుకుంటే ఎన్ని ఆలోచనలు. కాబట్టి దుష్టుడు కూడా మన విశ్వాస జీవితాన్ని చిన్నాభిన్నం చేయడానికి అనుమానాలతో ప్రారంభించి సందేహాలుగా నీలో మిగిల్చి నరకానికి వాడు తీసుకుని వెళతాడు. కాబట్టి ఈ అంత్య దినాలలో చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. యేసుక్రీస్తు సజీవుడు. వాక్యము చాలా బలమైనది. మరణం తర్వాత మరో జీవితం ఉంది. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరత లేదు. ఎందుకంటే ఒకటి ఉంది అనుకున్నప్పుడు బలముగా మనం నిలబడగలుగుతాం. అనుమానం ఉన్నప్పుడు
అంత బలముగా మనం నిలబడలేం. కాబట్టి ఆ రోజు శిష్యులు సందేహాలను నివృత్తి చేసుకొని యేసుక్రీస్తుకు ఎలా సాక్షులుగా నిలబడ్డారో మనము కూడా ఆ జీవాధిపతికి సాక్షులుగా నీవు నేను నిలబడాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమాలు నాయన నీ పిల్లల జీవితంలోనూ వారి కుటుంబంలోనూ నాయన దీవెనకరంగా మలచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. ఈరోజు విత్తబడిన ఈ వాక్యము నాయన నీ పిల్లల హృదయాలలో ఫలింపచేయండి. విశ్వాసములో నాయన స్థిరులుగా బలముగా ఉండునట్లుగా నాయన నిలవబెట్టండి తండ్రి. ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి నాయన నీ పిల్లలు కష్టంలోను నష్టంలోను తమ అవసరాలు మానుకొని నాయన సహాయం చేస్తూనే ఉన్నారు. సహకరిస్తున్న నీ పిల్లలందరినీ నాయన పేరు పేరు వరుసన వారిని వారి కుటుంబాలను వారి కలిగిన సమస్తమును నాయన దీవించండి తండ్రి. ప్రతి శోధనలో నుంచి తప్పించి నాయన బలపరచండి. కుటుంబాలలో నాయన నెమ్మదిని అనుగ్రహించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వివాహము కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలను నాయన సరి అయిన దిశలోనికి నడిపించండి తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు నాయన విజయాన్ని అనుగ్రహించండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన నీ వాక్యము ద్వారా ఆదరణ కలిగించండి తండ్రి. దుష్టుని శోధనలో ఉంటున్న నీ పిల్లలకు నాయన వారిని జయించగలమన్న నమ్మకాన్ని కలిగించి నాయన సహనముతో ఉండగలిగే భాగ్యాన్ని నాయన అనుగ్రహించండి. ఈ కార్యక్రమాలు నాయన తండ్రి ముందుకు తీసుకొని వెళ్ళడానికి నీ కృపను బట్టి నాయన ఎంతగానో సంతోషిస్తూ నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కూడి వచ్చిన మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓచును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిరపదు ప్రేమ, అన్నీ కాడును ప్రేమ, అక్షరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.